మీకు లాస్ట్ 1-2 ఇయర్స్లో జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఒక ఎమోషనల్ మూమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ ఎవరైనా వచ్చి అంటే ఏదైనా జరిగిందా అలాంటిది? పర్టికులర్గా ఫ్యాన్ మూమెంట్ అని కాదు, కానీ చాలామంది పలకరిస్తూ ఉంటారు రోడ్డు మీద, ఏదో ఎన్నో రోజులు పరిచయం ఉన్నట్టే హాయ్ చెప్తూ ఉంటారు. సడన్గా చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటారు, చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఆన్ దట్ నోట్, మిమ్మల్ని ఆడియన్స్ ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అనే దానికి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. దిస్ ఈజ్ అ వెరీ హార్ట్ ఫెల్ట్ ఎమోషనల్ కమెంట్ బై అ ఫ్యాన్ అనమాట ఆన్ వన్ ఆఫ్ యువర్ యూట్యూబ్ వీడియోస్. ఆదర్శ్ నైని అనే ఒక అబ్బాయి కమెంట్ చేశాడు, చాలా ఎమోషనల్గా మెసేజ్ చేశాడు. మామ అనుదీప్, నువ్వైతే మా దోస్త్ గాని లెక్కనే అనిపిస్తావు, చిల్లర్ గానివి నువ్వు మా లెక్కనే అని చాలా ఎమోషనల్గా రాశాడు ఆదర్శ్. సో ఇంత మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు జనాలు, ఇంత ఎమోషనల్ అవుతున్నారు మీరంటే మీ ఫీలింగ్ ఏంటి? అదే చాలామంది అదే అంటూ ఉంటారు, నువ్వు చూసి అసలు డైరెక్టర్ ఫీలింగ్ ఉండదు, ఏదో ఫ్రెండ్స్ని చూసినట్టే ఉంటుంది అంటుంటారు. నాకు తెలియదు మరి ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందో. ఇప్పుడు SK20 తీస్తున్నారు శివకార్తికేయన్తో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్. అవునండి, అవును. సో ఎలా అనిపిస్తుంది? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చూస్తారు, అది మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. చెప్పాను కదా, ఇది ఒక ఇండియన్ అబ్బాయికి బ్రిటన్ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీస్, మంచి థీమ్తో చెప్పే సినిమా ఇది. షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది, చాలా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసాం షూటింగ్. 40 డేస్లో అయిపోయింది షూటింగ్. సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు. అది కాకుండా తమన్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ తమన్, ఈ ఫస్ట్ టైం తమన్ సాంగ్స్ నేను తమన్తో వర్క్ చేయడము. ఎక్స్క్యూజ్ మీ, SK20 గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇదే దాని గురించి వచ్చిన ఫస్ట్ డే చూడాలి SK20 అని మాట్లాడదామని వచ్చిన. అయినా వంశీ, నువ్వు ఈ సినిమా డైరెక్టర్వి, కొంచెం డైరెక్టర్లో బిహేవ్ చేయొచ్చు, స్టాండీ పట్టుకుని వస్తుంది. డైరెక్టర్ అని అక్షరం నాకు, నేను ఎన్ని గొప్ప సినిమాలు తీసిన, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినా లాస్ట్కి నేను అనుదీప్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా అని చెప్పుకొని తిరుగుతాను. వద్దురా, నువ్వు డైరెక్టర్ అని చెప్పు. నువ్వు డైరెక్టర్ అని చెప్పుకో, అనుదీప్ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పుకో. సరే అయితే కూర్చో. టైటిల్ కింద ఉంది కాబట్టి ఇది కొద్దిగా తీసేస్తే అయిపోతుంది. పట్టుకోండి. నేను ఒక కొత్త రౌండ్, హైపోథెటికల్ రౌండ్ అంటే అదే అనుదీప్ సార్కి అర్థం కావాలని చెప్తున్నా. హైపోథెటికల్ రౌండ్ అంటే తెలుసు కదా, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఏం చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా సినిమాల్లోకి రాలేదనుకుందాం, ఇంకా డైరెక్టర్ కాలే, ఇప్పుడే ఇండస్ట్రీలోకి వెళ్దామని ఇంట్లో నుంచి ఇట్లా బయలుదేరారు. తలుపు ఎదురుగా మీ మమ్మీ డాడీ నిలబడ్డారు. రే, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మా శవాలను దాటుకొని వెళ్ళాలి, మేము ఇంపార్టెంటా సినిమాలు ఇంపార్టెంటా చెప్పేళ్ళరా అన్నారు. ఏం చెప్తారు? లేదు డాడీ, మీరే ఇంపార్టెంట్ అని చెప్పి సినిమాలోకి వచ్చేస్తా. నేను అడుగుతా, ఇప్పుడు మీకు వంశీ మీద పిచ్చ కోపం వచ్చింది, చెప్పు తీసుకొట్టాలంత కోపం వచ్చింది, కానీ మీరు కొట్టలేరు, ఎందుకంటే చెప్పులు వేసుకోరు కదా. చెప్పులు ఎందుకు వేసుకోరు అనుదీప్ మీరు? అదే కోపం రాదు కాబట్టి. కోపం రాకుండా ఉండడానికి, కోపం రాదు కాబట్టి చెప్పలేదు. అవును, నా జోక్ నాకే అర్థం కాలేదు సడన్గా. ఓకే, సో నిజంగా ఎందుకు వేసుకోరు? నిజంగా ఐఎమ్ వెరీ క్యూరియస్, చాలా మంది అడుగుతున్నారు. చెప్తా త్వరలో చెప్పుల గురించి. నేను రీజన్ అయితే ఉంది. త్వరలో అంటే ఏం కాదు, సూన్ అని. ఓకే, అయితే ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు మీకు ఉరి శిక్ష పడుతుంది సార్. సో లాస్ట్ డే ఇంకో 1 అవర్లో ఉరి శిక్ష పడుతుంది. మీ లాస్ట్ కోరిక ఏం అడుగుతారు? ఊరి మాత్రం వేయొద్దని కాదు, అది కాకుండా వేరే ఏంది అక్కడే ఆ జైల్లోనే తీరిపోయే కోరిక? అదే నాకు నచ్చిన మనుషులందరినీ పిలిచి ఒకసారి హక్ చేసుకొని, వీళ్ళకి కూడా ఏంటి సార్ అందరం ఒకటే సార్. అది ఇప్పుడే చేసుకోవచ్చు కదా, దానికి గురి వరకు ఎందుకు? వాళ్ళకు కూడా రేపిస్తున్నాం సార్. మళ్ళీ అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్. ఆ రోజు క్యాన్సిల్ అయింది అంటే ఊరేసేటానికి వేరే ఏదో బాధలుండి ఆడు సూసైడ్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఊరేస్తారు ఈరోజు ఫ్రెష్గా. కోరిక కాదు, జస్ట్ ఫుడ్ రిలేటెడ్. మీకు లాస్ట్ ఒక మీల్ సార్, లాస్ట్ మీల్ ఏం తింటారు? మేబీ ఒక సీతాఫలం. సరే సార్, ఇప్పుడు ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్. నేను శాలిని ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ బై మిస్టేక్ కింద పడిపోబోతుంటే మీరు ఇట్లా పట్టుకుని ఇద్దరు. బ్రిడ్జ్నా?
మిమ్మల్ని మా ఇద్దరిని ఒక చేతిలో శాలిని ఒక చేతిలో నేను ఆ, ఇట్లా హ్యాంగ్ అవుతున్నాం. ఉమ్, ఒకరిని వదిలేస్తే కానీ ఇంకొకరిని కాపాడలేరు. ఓకే. ఎవరిని వదిలేస్తారు ఎవరిని కాపాడతారు. నేనే చచ్చిపోతాను ఫస్ట్. మీరు పైన అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇట్లా వదిలేసి ఇట్లా వేసి ఇట్లా దూకి. ఎట్లా సార్ ఎగ్జాక్ట్ అంటే లేరా నిన్నే కాపాడతారు. నన్ను కాపాడతారా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నీకు లేకపోయినా నిన్నే కాపాడుతా అన్నారంటే రిలీజ్ వరకు చాలా పనులు ఉన్నాయి వీనితోటి. సో అర్థం చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను అనమాట, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే ఏం అడుగుతారు అని. సో ఆ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అనుదీప్ ఏం చదువుకున్నారు? అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాడంటే చదువుకున్నా లేదంటే తీసుకున్న డిగ్రీ అని. నేను చదువుకుంది వేరు, తీసుకున్న డిగ్రీ వేరు. ఎన్ని రోజులు సార్ ఇది? అదేనా? ఎన్ని రోజులు ఇది? ఎన్ని రోజులకి దీనికి ఫుల్ స్టాప్ లేదా? అంటే ఏంటి ఇంకా వేరే ఇష్యూస్ లేవా ఇండియాలో? లర్నింగ్ ఇప్పుడు ఏంది లర్నింగ్ ఎన్నైనా చదువుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటే డిగ్రీ చదువుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. లేదు కానీ మీకు అన్ని డిగ్రీలు లేవు కదా. నాకు ఎందుకు ఒకటే డిగ్రీతో అలా ఆపేయాలనిపిస్తుంది. ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కలిపే ఉంటుండే, మ్యాథ్స్ సైన్స్ అట్లా లేకపోతుండే. తర్వాత మెల్లమెల్లగా సపరేట్ చేశారు అన్నింటినీ. అరిస్టాటిల్ తెలుసు కదా వంశీ నీకు. అట్లా సో ఇప్పుడు వంశీ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంబీబీఎస్ చేశాను నేను. ఎంబీబీఎస్ అని పెద్ద ఎంబీబీఎస్ అని చెప్పుకుంటున్నాడు. నేను నిజంగా చేసిన ఎంబీబీఎస్ క్వశ్చన్ అడుగుతా అంటే నేను ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. సార్ ఎంబీబీఎస్ ఉంది అక్కడ, ఇది ఒకవేళ- బ్యాచులర్ అంటున్నాడు. ఎంబీబీఎస్ అంటే ఎమ్తో స్టార్ట్ అయింది. అది 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 నీకు అర్థం కాదు, చదువుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వేం చదువుకున్నావు చాలు? నువ్వేం చదువుకున్నావు? నేను ఓకే ఇబ్బంది చాలా చదువుకున్నా, మర్చిపోయా. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు అనేది. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు రీమేక్ అందాజ్ అప్నా అప్నా, విల్ యూ డూ ఇట్? నా ఫేవరెట్ సినిమా అది. సో చేయండి రీమేక్. శాలినితో మీరు ఎప్పుడు సినిమా తీస్తారు? వాళ్ళు అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడిగింది ఇది. చేద్దాం శాలిని త్వరలోనే. జయమ పంచాయతీ చూసారు? చూసినాం జయం పంచాయతీ. బాగుంటుంది నిజంగా మంచిగా. ఏంటి మీ ఫేవరెట్ సీన్ ఏంటి? అది జయమ్మ అది ఒక పంచాయతీ సీన్ ఉంటుంది అది బాగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా నాకు ఆ సీన్ బాగా నచ్చింది. నాకు లాస్ట్లో క్లైమాక్స్ వస్తుంది కదా, క్లైమాక్స్ ముందు ఆ ప్రీ క్లైమాక్స్ కూడా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ శాలిని ఎంట్రీ బాగుంటుంది సార్. ఉమ్, శాలిని entry ఎగ్జిట్ ఓకే. అసలు అబ్బా నాకు ఇట్లా లేదా టెంపుల్ సీన్ బాగా నచ్చింది నాకు. ఆ టెంపుల్ దగ్గర అవునవును అది ఆ పాట ఇష్టం సార్ నాకు. ఏది? తిప్పగలనా చూపులు నీ నుంచి. నిజంగా మీరు చూసారా అనేది? చూసిన శాలిని నేను నిజంగా. నేను మనం ఏ థియేటర్ అది లక్ష్మీ కళ, లక్ష్మీ కళలో పోదాం అనుకున్నాం, బట్ అది శశికళలో ఉంది. చంద్రకళ నుంచి చంద్రకళ పోయి లేదు లక్ష్మీ కళలోనే చూసినాం మేము. లేదు శాలిని నిజంగా చూసి లక్ష్మీ కళనే చూసిన లాస్ట్ కి. లక్ష్మీ కళలోనే చూసి మేము. ఈ చంద్రకళ అంత కళ లేదు ఇప్పుడు. గారి సినిమా మీరు నేను చూసిన శాలిని సినిమా. నేను మనం ఏమో క్యాష్ అనేది మనం వీడి శాలిని కోసం చూసి నేను సుమ గారి కోసం చూసిన. నేను సీరియస్గా నేను సుమ గారికి మెసేజ్ కూడా పెట్టిన ఆ రోజు. నువ్వు శాలినికి పెట్టినావు మెసేజ్? పెట్టిన లేదు శాలిని చాలా బాగా అనిపించింది. మూవింగ్ ఆన్. వంశీని అసలు డైరెక్టర్గా ఎందుకు తీసుకున్నారు? వంశీలో ఏం చూశారు? వంశీకి అసలు ఏమో చాలా రాశారు మరి వంశీ గురించి. మరి ఎవరో హేటర్ అనుకుంటా. లేదు వాడే రాసి ఉంటాడు. నెక్స్ట్ ఓకే, మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా అంటగా? ఓకే, అంటే మీకు ఎందుకు ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవ్వడం ఇష్టం మీకు? ఫ్రెండ్లీగా ఉండండి మాతో. ఫ్రెండ్లీగా అన్ని ఇంటర్వ్యూ లాగా అయితే ఇది ఎందుకు చూడాలి మనం? ఎందుకు చూడాలి మీరు? డార్క్ కామెడీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డార్క్ కామెడీలో డార్క్ అనేది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ లైట్ లవ్ జాయ్ అంతే. రూమ్లో రైస్ పెట్టేవాడా, కర్రీస్ తెచ్చేవాడా? రైస్. రైస్. కర్రీస్ తెచ్చేవారు. లేదండి. ఏం చదువుకున్నారు? వాట్ ఈస్ హిస్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? మరి అన్నీ ఇవే ఉన్నాయి మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ శాలిని, యూఆర్ సో బ్యూటిఫుల్. అది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత నవ్వించినా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఎలా ఉంటారు ఆయన? అవునా? దీనికి కూడా ఎక్స్ప్రెషన్ లేదు నాకు. నెక్స్ట్. ఓకే, జాతిరత్నాలు 2 ఎప్పుడు వస్తుంది? ఒక 3-4 ఇయర్స్ మేబీ. దానికి చాలా
జాతరత్నాలు కానీ 3-4 ఇయర్స్లో సీరియస్ సినిమా తీస్తా అన్నారు. జాతరత్నాలు 2 సీరియస్ సినిమా అవ్వబోతుందా? ఇది కామెడీ మూవీనే, కానీ జాతరత్నాలు 2 చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. వీళ్ళందరికీ నచ్చాలి. ఫస్ట్ స్క్రిప్ట్ నాగశ్విన్, నవీన్, రాహుల్, దర్శి, స్వప్న, ప్రియాంక వీళ్ళందరికీ నచ్చే ఒక కంటెంట్ రాస్తే అప్పుడు జాతరత్నాలు 2 బట్ ఉంటుంది. జాతరత్నాలు 2 కంపల్సరీ ఉంటుంది డెఫినెట్గా. అంటే నవీన్కి మీకు ఏమో పడట్లేదని రూమర్స్ ఉన్నాయి. మరి అండ్ రూమర్స్ ఉన్నాయి. మీరు నవీన్ ఇప్పుడు లేదు మాట్లాడుతున్నా. ఓకే, లొకేషన్ చేంజ్ కంఫర్టబుల్గా ఉందా? ఓకే, బయట బాగా ఎండగొడుతుందని లొకేషన్ చేంజ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఆడియన్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ పంపించారని చెప్పాను కదా. ఈజ్ జాతిరత్నాలు హిస్ బయోపిక్? విందా కొన్ని సీన్స్. అవునా? ఏ సీన్? అదే ఫస్ట్ జీన్స్ పాయింట్ ఎవరు వేసుకొని మాట్లాడుకునే సీన్. ఓకే, అలా మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకున్నారు రోజంతా. అండ్ అనుదీప్ ఆర్జీవిని ఎప్పుడైనా కలిసారా? ఒకసారి కలిసిన నేను, ఆయన గుర్తుందో లేదో కానీ ఒకసారి ఏదో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో రైటర్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇంకొకతను తీసుకెళ్ళి కల్పించారు నన్ను. సో చూసి మీరు కామెడీ రాస్తారా, మీ ఫేసే చాలా విషాదకరంగా ఉంది, మీరు కామెడీ రాస్తారని అడిగారు అనమాట. సో అది నా మీటింగ్. మరి అప్పుడు ఏమైన తర్వాత నేను మళ్ళీ ఏదో వర్క్లో బిజీ ఉండి మళ్ళీ కలవలేదు నేను. అంతే, ఒకసారి కలిసినప్పుడు మేబీ అంతే. మరి వంశీ, నీకు ఆయన అనుదీప్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అసిస్టెంట్ డైరెక్టర్గా నేను నాగశ్విన్ నన్ను రికమెండ్ చేస్తే అనుదీప్ అని ఒక ఆయన ఉంటాడు కలుపు అంటే నాగశ్విన్నే రికమెండ్ చేశారు. నేను ఎవరైనా నాగశ్విన్కి ఎవరైనా రికమెండ్ చేశారు, నిన్ను రికమెండ్ నాగశ్విన్ గారిని అడిగిన నేను, మీ సినిమాకి నేను ఏమైనా వర్క్ చేయొచ్చా అంటే అయితే అప్పుడు అనుదీప్ అని నంబర్ ఇచ్చిండు. నేను హాయ్ బ్రో అని మెసేజ్ పెడితే ఆఫీస్కి రమ్మన్నాడు. పోయి కలిసి సార్ ఇట్లా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, నాగశ్విన్ పంపించారంటే నీకు ఎట్లాంటి సినిమాలు ఇష్టం పెట్టా అన్నాడు. అంటే అన్ని ఇష్టం సార్, హాలీవుడ్ సినిమాలు అవి కూడా చూస్తానంటే కొరియన్ సినిమాలు చూస్తాను ఏది చూస్తానంటే ఓల్డ్ బాయ్ ఇష్టం అన్న. సరే ఒక స్క్రిప్ట్ ఇస్తే జాతరత్నాలు చదివి నీకు ఏమైనా చేంజెస్ అనిపిస్తే చెప్పు అన్నాడు. కొంచెం బోరింగ్గానే ఉంది, ఎంత లేదంటే నువ్వు జోకేస్తేనే బెటర్. సో ఇప్పుడు ఫన్ రౌండ్ అన్నమాట, టాప్ 5 రౌండ్, వెరీ క్లీషే రౌండ్. ఏంటి అంటే మీ టాప్ 5 చెప్పాలని. టాప్ 5 ఫిల్మ్స్. ఇప్పుడు ఒక డెజర్ట్ ఐలాండ్ ఫిల్మ్స్ అనమాట. అంటే ఆ ఐలాండ్లో మీరు డెజర్టెడ్ అంటే మీరు ఒక్కరే ఉన్నారు ఆ ఐలాండ్లో. ఓకే. అండ్ ఇంకా లాస్ట్ వరకు ఆ 5 ఫిల్మ్సే చూడాలి. టాప్ 5 ఫిల్మ్స్. షాలిన్ సాకర్, చెన్నై 28, అందాజ్ అప్నా అప్నా, బౌల్, ద పియానిస్ట్, రోమన్ పొలంస్కీ. అంటే లైఫ్ లాంగ్ ఏమంటారు ఆ సాడ్నెస్ చూస్తా బతికేస్తారా మీరు? పియానిస్ట్ ఇంత సాడ్ ఉంది, ఇంత సాడ్ ఏడుస్తే వెళ్తాడు కదా, అది ఆయన ఫేవరెట్ షాట్. అండ్ టాప్ 5 డైరెక్టర్స్. చార్లీ చాప్లిన్, రాజ్ కుమార్ సంతోషి, స్టీఫెన్ చౌ, వెంకట్ ప్రభు, షోయబ్ మన్సూర్ అని ఒక పాకిస్తాన్ డైరెక్టర్. పాకిస్తాన్ డైరెక్టర్. ఓకే. ఇంకా టాప్ 5 సాంగ్స్. రంగీలాలో తన్హా తన్హా సాంగ్, గోవా అనే ఒక తమిళ సినిమాలో ఇదివరై అని ఒక యువన్ శంకర్ రాజా సాంగ్ చాలా ఇష్టం. స్వాతంత్ర్యంలో లాలి లాలి సాంగ్, ప్రేమికుల రోజులో ప్రేమ అనే పరీక్ష రాసి సాంగ్ చాలా ఇష్టం. ముత్తులో కలగాలి లే ప్రేమ అని ఏరేమంది, అదొక చాలా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి, టైం గుర్తొస్తలేవు అంతే. నువ్వు ఒక్కడే. సిట్టిని నవ్వంటే ఇష్టం సార్ సాంగ్. నాకు కూడా చాలా ఇష్టం. నాకు కూడా అది ఇష్టం, చిట్టిని నవ్వంటే. ఇంకెందుకు సార్ అట్లా చెప్పడం? లేటెస్ట్గా బాగా హై ఇచ్చిన సినిమా ఇది? మానాడు సినిమా చూసి నాకు చాలా హై వచ్చింది. ఒక టైంని అట్లాంటి దాన్ని అంత కమర్షియల్గా. నీకు ఏంటి? నాకు అంటే నీకు కన్సలేషన్, నువ్వు ఉన్నావు కదా అని నువ్వు చెప్పు. ఏం కూర్చుంటావు అలా మఠం వేసుకుని పక్కన పని లేకుండా. నేను చెప్పాలా? హైయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. హైయెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద హై మూమెంట్స్. నేను ప్యాటర్న్లో చెప్తున్నాను కాకుండా ఇది నిజంగా చాలా హై ఇస్తున్నాను. జాతిరత్నాలు ఫస్ట్ షో చూసినప్పుడు అసలు అందరిని అయితే అసలు చాలా హై ఇస్తున్నాను. నీకు జాతిరత్నాలకి
ఎమోషనల్ లాస్ట్ డే గుమ్మడికే పగలగొట్టాడు కదా. అదే వీడు ఒకసారి ఎమోషనల్గా ఫీల్ అయిన మూమెంట్ చెప్పారు ఒకసారి. నేనే చెప్పినా కదా ఏం సార్ నుంచి అదా జాతిరత్నాలు అయిపోయినాక పైన తింటున్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయినాక రిలీజ్ కాకముందే రా కాకముందు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అనుకుంటా. ఆ రోజు వచ్చావు కదా నువ్వు. ఓకే ఈ జోక్ ఇంకా కంటిన్యూ చేస్తా. అయితే లాస్ట్ రోజు ఆడ తింటుంటే పైన అనుదీప్ సార్ అన్నాడు, సరేరా ఈరోజు లాస్ట్ డే ఆఫీస్, ఇంకా రేపటి నుంచి ఎవరెవరు ఏం చేస్తారా అన్నాడు. అంటే నాకు ఇట్లా కళ్ళల నుంచి నీళ్ళు గారిని, దాన్ని చూసి నవ్విండి. అంటే అది నిజంగానే ఏం చేయాలి రేపటి నుంచి అంటే అంత కనెక్ట్ అయినాం అందరం, జాతిరత్నాలు టీం అంతా చాలా జాయ్ఫుల్గా. అంటే నేను ఫస్ట్ సినిమా, నాకు చాలామంది ఏం చెప్తారు సినిమా అంటే చాలా వాడి ఇది అంటాడు ఇది అంటాడు ఈ గోల్ ఉంటాయి కానీ అసలు ఏమీ లేకుండా ఏ నెగిటివిటీ లేకుండా అయిపోయింది సినిమా. సో అంత కనెక్ట్ అయినా కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షోకి అంత హై వచ్చింది. నిజంగా చాలామంది ఇలా చెప్పలేరు కూడా, ఎందుకంటే ఇట్స్ సో టైరింగ్ ద మేకింగ్ ఆఫ్ అ ఫిల్మ్. అయినప్పటికీ ఎంత ఎంజాయ్ చేశారంటే ఇట్స్ గ్రేట్. అవును, సినిమా అయిపోయేసరికి చాలా కొన్నిసార్లు ఒకరి ముఖముఖాలు చూసుకోలేని పొజిషన్ వస్తుంది. బట్ జాతిరత్నాలకు అసలు అందరు చాలా తర్వాత ఎప్పుడు కలవలేదు మళ్ళీ, అప్పుడు పాండమిక్ వచ్చి స్వప్న ఇప్పటికి అడుగుతూ ఉంటారు ఎప్పుడు పార్టీ చేసుకుందాం అని చెప్పి. నీకు శాలిని నీ హైయెస్ట్ మూమెంట్ నీకు అసలు హై అనేది ఉండదు లైఫ్లో. హై అంటే మొన్న జయమ పంచాయతీ అంటే మీరు చూసారు కదా, చూసారు కదా శశికళ చంద్రకళ పంచాయతీ జయమ పంచాయతీ చూసినప్పుడు నిజంగా హై వచ్చింది. ఎందుకంటే అలా ఆ 70mm మీద ఏదో ఒక మ్యాజిక్. I definitely agree that watching yourself on screen is a high. తిప్పగలనా చూపులు చాలా హై వచ్చింది. నాకు అది సెకండ్ హై అయ్యో లైఫ్లో. మీ అమ్మ ఫుల్ హ్యాపీయా అక్కడ? ఫుల్ హ్యాపీ. ఏడుపు ఒకటే తక్కువ. నీకా? అంటే ఏ రీజన్ వల్ల ఏడ్చిందో మరి తెలీదు కానీ ఇట్స్ వన్ ఆఫ్ మై హైస్ దిస్ ఇయర్. అంటే ఇంకా 6 నెలలు ఉన్నాయి, చూద్దాం. టాప్ 5 బుక్స్. టాప్ 5 బుక్సా? నువ్వు చెప్పరా. అంటే మీరు చదవరని డైరెక్ట్గా చెప్తారా? టాప్ 5 అంటే ఓషోది ఫ్రమ్ మెడికేషన్ టు మెడిటేషన్, రంగనాయకమ్మ గారిది జానకి విముక్తి, డి వెంకటరామయ్య కథలు అని డి వెంకటరామయ్య గారు రాసిన కథలు చాలా బాగుంటాయి కథలు అవి. ఓషోది ఇంకో బుక్ ఇంటెలిజెన్స్ అని, తిలక్ కథలు అని తిలక్ గారు రాసినవి సూపర్ కథలు అవి. ఇవి టాప్ 5. ఊరా ఏనా బుక్క సీరియస్ చెప్పాలా? సీరియస్ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ అన్న తర్వాత మళ్ళీ నువ్వు సీరియస్గా చెప్పాలి. ఒకటి విభూతి భూషణ్ బందోపాధ్యాయది అరణ్యక్ అని ఒక బుక్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నీకు? నాకు ఫౌంటైన్ హెడ్. కవరా? బ్యాక్ కవర్ కూడా. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటేనే ఇట్స్ ద మోస్ట్ రిలేటబుల్ టైటిల్ ఎవర్ టు తెలుగు పీపుల్ అట్లీస్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ డే ఫస్ట్ షో కంపల్సరీ అన్నీ చూస్తాం. అండ్ ఈ స్టోరీ బై అనుదీప్, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? అదే జాతిరత్నాల తర్వాత శ్రీజ ఒకసారి కలిసింది నన్ను, కలిసి సినిమా చేయాలి ఒకసారి మనం అనుకున్నప్పుడు నేను వేరే కొన్ని సినిమాలు కమిట్ అయినా, సో లేదు మనం అంటే చేయాలని శ్రీజ ఒక ఐడియా చెప్పింది అనమాట. తెలుగు సినిమాలన్నిటికీ ఒక మంచి ట్రిబ్యూట్ లాగిస్తూ సినిమా మీద లవ్ కనిపించాలి, సినిమా చూసిన వాళ్ళకి మంచిగా జాయ్ఫుల్గా ఉండాలి సినిమా అన్నప్పుడు నా దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతామనే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వీటికి సినిమా టికెట్ల కోసం ఒక్కొక్కరు ఎంత స్ట్రగుల్ అవుతారు, అక్కడ ఎంత డ్రామా జరుగుతుంది, అక్కడ ఏమేమి ఇన్సిడెంట్లు ఉంటాయి, అవన్నీ కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ ఇన్సిడెంట్లు అన్నింటినీ పెట్టి ఒక కథ రాస్తే బాగుంటుంది అనిపించింది నాకు, అందరికీ కనెక్ట్ అయ్యేది అప్పటికి. సో దాంతో రాసిన కథ. సో దీనికి ఏ సినిమా అయితే బాగుంటుంది సో అనేది ఆ సినిమాను కూడా రీసెర్చ్ చూసినాం అనమాట. సో రిలీజ్కి ముందు క్రేజ్గా ఉండి బాగా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ అయ్యి సో అన్నీ కలిసి ఒక సినిమాని చూస్ చేసినాం మేము. సో దానికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఎట్లా దొరుకుతాయి ఒక అతనికి అనేది మా సినిమా. సో ఇది డీటాక్స్ విత్ అనుదీప్ అనమాట. షుగర్ కేన్ జ్యూస్, వీగన్. నాది కూడా
అటు కొట్టేసారు. ఏంటిది వోడ్కా విత్ ఓకే. ఇది పూర్ణోదయ బ్యానర్ మీద వస్తుంది కదా FDFS. అండ్ పూర్ణోదయ అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, క్లాసిక్స్, నిజంగా క్లాసిక్స్. సాగర ముత్యము, స్వాతి సంగమం. జోక్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఏం జోక్ ఏముంది? సాగర సంగమం. సాగర శ్రీజ గారు ఇక్కడే ఉన్నారు, ఒకసారి వచ్చి క్లియర్ ద కన్ఫ్యూజన్ ప్లీజ్. పూర్ణోదయ సంస్థ అధినేత అయింది. హాయ్ హాయ్ నుంచుంటున్నాం. ఓకే హాయ్ శ్రీజ, హవ్ యూ? సో ఫస్ట్ డే ఫస్ట్ షో, అసలు దానికంటే ముందు సాగర ముత్యం స్వాతి సంగమం అనేది అని అంటుందండి. ఏంది అసలు క్లాసిక్స్ని నువ్వు అలా జోక్స్ పార్ట్, ఇట్స్ సచ్ ఐ మీన్ సాగర సంగమం గురించి మనం ఏం చెప్తాను చెప్పు అసలు ఈరోజు చెప్పలేం కాబట్టి జోకులు వేస్తున్నాం మనం. కరెక్ట్. స్తోమత లేదు కాబట్టి జోకులు స్తోమత కాదు, అర్హత. శాలికి ఏదో క్వశ్చన్ ఉంది కదా, ఆ సినిమాని రీమేక్ చేసి ఏదో అడిగినావు కదా. శ్రీజ గారు ఇది చెప్పండి, సాగర సంగమం రీమేక్ చేస్తే గనక, మీకు తెలుసు కదా నేను యాక్టర్, నేను జయమ పంచాయతీలో కూడా తెలుసు కదా. సో జయప్రద ఎలాగో నేను చేయొచ్చు. జయమ పంచాయతీలో చేసినా ఉంది యాక్టర్ ఉంది. వెంటనే అది జోక్ అన్నట్టు ఎలా నవ్వారంటే చాలా క్యూట్గా. ఓకే, సో జయప్రద రోల్కి నేను ఎలాగో చేస్తాను. ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ మై డేట్స్. కమల్ హాసన్కి ఏంటి? కమల్ హాసన్ రోల్ కంటే ఈమెకి నీకు ఆపోజిట్ అంటే యాక్టింగ్ రాని వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందుకే నేను అడుగుతున్నా. యాక్టింగ్ రాదు కాబట్టి మన ఇద్దరం సెట్ అయిపోతాం. ఏమంటా నీకు సీరియస్గా ఓకేనా శ్రీజ వీళ్ళిద్దరిని పెట్టి చేసే సాగర సంగమం? ఇది జస్ట్ జోక్ శ్రీజ, మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. సో మూవింగ్ ఆన్. డైరెక్షన్ అనుదీప. అది కూడా ఓకే కదా శ్రీజ నీకు డైరెక్షన్? అదే ప్రాబ్లం. ఫిక్స్ అయిపోయారు కదా మీరు. ఓ అయితే మాకు పర్లేదు ఎలాగో. అదే ప్రాబ్లం అనుకుంటా. సో ఫస్ట్ డే ఫస్ట్ షో స్టోరీ అనుదీప్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ వర్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ అనుదీప్ స్టోరీ అనగానే మీరు ఐఎమ్ షూర్ 100%. బట్ వంశీ డైరెక్టర్ అంటే వంశీలో మీరేం చూసారు? అనుదీప్ అంటే వినో, వంశీలో ఏం చూసారు మీరు? లైక్ ఎలా, అది ఎలా కుదిరింది అసలు? సో అనుదీప్ స్టోరీ రాశాక నాకు ఫస్ట్ నరేషన్ ఇచ్చింది వంశీయే. అండ్ తను చెప్పిన వే, స్టోరీ నరేషన్ వే అంతా చాలా బాగా చెప్పాడు. లైక్ హీ ఎనాక్టెడ్, లైక్ మొత్తం యాక్ట్ చేసి చూపించి లిటరల్లీ మాకు సినిమా అంతా కళ్ళకి చూపించాడు. నరేషన్ బాగుంటుంది ఏంది అంటే ఇప్పుడు రియల్ లైఫ్లోనే ఏదైనా ఉన్నాయి లేని కల్పించి మసాలా కల్పించి చెప్తాడు. అట్లాంటిది నాకు టాలెంట్ కదా అది. ఎవరికైనా గొడవలు పెట్టాలన్నా అది మీరు అసలు లేనివి ఏం చెప్పారు కదా సార్, లేనివి ఏం చెప్పారు అసలు అని చెప్తారు. ఏం చదువుకున్నారో అన్ని కరెక్ట్ ఫ్యాక్ట్స్, నిజం. సో మీరు తీసిన సినిమాలన్నీ దే ఆర్ క్లాసిక్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న ప్యాటర్న్ ఉంటుంది అన్ని సినిమాల్లోనూ. దే ఆర్ ఆల్ అబౌట్ ఆర్ట్. సాగర సంగమం అయినా లేకపోతే శంకరాభరణం, ఇవన్నీ ద థీమ్, సెంట్రల్ థీమ్ ఇస్ అబౌట్ ఆర్ట్. సో ఇప్పుడు FDFS కూడా ఇట్స్ అబౌట్ ఫిల్మ్. సో ఈజ్ దేర్ సంథింగ్ దట్ యూ కాన్షియస్లీ డూ దట్ ఇలాంటి సినిమాలు, ఆర్ట్ మీద సినిమాలు తీయడం అనేది, ఈజ్ దట్ అ కాన్షియస్ డెసిషన్? లేదండి, ఐ థింక్ ప్రీవియస్లీ మా గ్రాండ్ ఫాదర్ తీసినప్పుడు మూవీస్ మంచి మంచి సబ్జెక్ట్స్, అందరికీ కనెక్ట్ అయ్యేలాంటి సబ్జెక్ట్స్ వస్తే హీ వుడ్ గో ఫర్ ఇట్. అండ్ సంథింగ్ దట్ హ్యాడ్ అ గుడ్ మెసేజ్ ఇన్ ఇట్, రైట్? బట్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇస్ 100% a fun ride. Okay. And it has nothing to do with the classics that we made in the past. It's a new genre that we are exploring. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరకకపోతే సెకండ్ షో చూడొచ్చా? అంటే ఇస్ దట్ ఓకే? లైక్ మీకు ఓకే కదా? ఓకే. అండ్ శ్రీజ, ఇప్పుడు యూ ప్రొడ్యూస్ ద ఫిల్మ్, కరెక్ట్? అండ్ పొద్దున్నే లేవగానే బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా, బ్యాలెన్స్ ఈజ్ అని. ఎంత బ్యాలెన్స్ ఉంది? అండ్ ఆ బ్యాలెన్స్తో మీరు నెక్స్ట్ ఎవరితో ప్రొడ్యూస్ చేస్తారు సినిమా? అంటే అనుదీప్తోనే తీస్తానండి. ఓకే, అది మీరిద్దరు తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు?
ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు రిలీజ్ డేట్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి? రిలీజ్ మోస్ట్లీ జూలై సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో అంతవరకు ఇప్పటి నుంచి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం, టీజర్, ట్రైలర్. కొత్తగా ఏం చేస్తారు ప్రమోషన్స్ అంటే? ప్రతి సినిమాకి అవే ప్రమోషన్స్, ఫస్ట్ టైటిల్ లాంచ్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, పోస్టర్ లాంచ్. సో కొత్తగా ఏదైనా చేస్తారా? అంటే ఇప్పుడు నాతో ఇలా చేస్తున్నట్టు ఇట్లా కాకుండా కొత్తగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాం. అన్నీ ఇట్లనే అయిపోతున్నాయి. కూర్చుని మాట్లాడుకోవడాలు. ఏం చేస్తున్నారు కొత్తగా? చూస్తారుగా హెలికాప్టర్లోంచి ఇప్పుడు అట్లా. సో ఫైనల్లీ వీఆర్ వైండింగ్ అప్ ది ఇంటర్వ్యూ. ఏమైనా చెప్పాలి? అయిపోతుందండి. వైండింగ్ అప్ అంటే మాట్లాడేదా? అదేదో. సో ఏమైనా ఉన్నాయా చెప్పడానికి ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్? శ్రీజ, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. I just hope everybody enjoys the film. They will, I am sure. నీ సీన్ బాగా శాలిని సీన్ బాగా ఫ్యామిలీ సీన్ బాగుంటుంది సినిమాలో. మంచి డిలీటెడ్ సీన్స్లో హైలైట్ అవుతుంది. డిలీటెడ్ సీన్స్ అని యూట్యూబ్లో లాస్ట్కి ఒక సెల్ఫీ చూద్దాం అందరం. సెల్ఫీ నాతో. ఓకే, సో అనుదీప్తో ఒక సెల్ఫీ దిగాల్సిందే, అండ్ అనుదీప్ ఆ సెల్ఫీలో నవ్వాలి. ప్లీజ్ అనుదీప్. నవ్వుతానండి. నవ్వుతారా? స్మైలింగ్ ఫేసే కదా నాకు. సో అనుదీప్ నవ్వుతున్నారు కదా? నవ్వుతున్నాను నేను. ఇప్పుడు లోపల బయట? బయట నవ్వాలి కెమెరా. నవ్వుతున్నారా? లేదు సార్, అంత నవ్వకన్నా మొత్తం ఇట్లా పళ్ళన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ లేదు ఒక సెకండ్. ఇట్లా మీరు ఇట్లా ఉక్రెయిన్ వార్ మధ్యలో హాస్టేజ్ తీసుకుని మిమ్మల్ని శ్రీజ స్మైల్. శ్రీజ స్మైల్. అనుదీప్ స్మైల్. మీరు స్మైల్ అన్నది ఎంత మీకు ఎవరన్నా యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అని ఎవరన్నా అమ్మాయి పొరపాటున చెప్పిందా సార్? సో సీరియస్ ఇంటర్వ్యూ విత్ సీరియస్ డైరెక్టర్ అనుదీప్ కేవి ఇక్కడితో అయిపోయిందండి. నన్ను యాంకర్గా చేసిన అనుదీప్ కేవి గారికి చాలా కృతజ్ఞతలు. నన్ను యాక్టర్ని చేయమన్నాను నేను, కొంచెం ఒక ఆపర్చునిటీ ఇవ్వమంటే నన్ను యాంకర్ని చేశారు చూడండి. ఏది చేస్తాం సార్ నా పిక్చర్లో. ఆ మాట చాలన్నావు కదా మొన్న. మాట కాదు, సినిమా కూడా కావాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యాంకర్గా నాకు ఎంత మంచి కెరియర్ ఉంటుందో తెలియదు కానీ మన సిగ్నేచర్ ఏమైనా పెడతాం.